కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు పెరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్ కి ఫాలోవర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేకు బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. సిజేపీ అకౌంట్ క్లోజ్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరకపోతే చంపేస్తాము అని చెప్పి కొంతమంది బెదిరించినట్లుగా కొన్ని ఆధారాలతో అభిజిత్ దీప్కే ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ వ్యవహారం మీద మీకు కామెంట్? అంటే ఇప్పుడు ఆయన ఏంటి అభిజిత్ దీప్కే చేసిన తప్పేంటి? ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్ చేశాక బాగా వైరల్ అయితే ఆ థ్రెడ్ పట్టుకొని మేము నిరసన తెలిపడం మా హక్కు, ప్రశ్నించడం మా హక్కు అంటూ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేశారు. అది ఒక సోషల్ మీడియా ఫినామినల్ అయిపోయింది. ఎంపీలు, సెలబ్రిటీలు చేరిపోయారు. ఇలా ఇన్స్టాగ్రామ్లో భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ మీకు కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చింది. ప్రభుత్వము అడలెత్తిపోయి ట్విట్టర్ పైన ఫోర్స్ చేసి ఆ కాక్రోచ్ జనతా పార్టీ ట్విట్టర్ అకౌంట్ కూడా తీసేశారు. అప్పుడు వాళ్ళు సెకండ్ అకౌంట్తో మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఇక బెదిరింపులు మొదలయ్యాయి. అంటే ప్రశ్నిస్తే బెదిరిస్తారు. ప్రశ్నిస్తే దానికి కౌంటర్ ఇవ్వచ్చు, ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు, రిజైండర్ ఇవ్వచ్చు. కానీ బెదిరించడం ఏంటి? ఇప్పుడు నాకు గత 4 రోజులుగా నాపై జరుగుతుంది ఇదే కదా. కొడతాము, చంపుతాము, నువ్వు బయట కనబడితే నిన్ను నరకేస్తాము, ఇలా బెదిరిస్తున్నారు. మీకు సోషల్ మీడియాలో మీరు ఎక్కడైనా చూడండి, అత్యంత భయంకరమైన బెదిరింపులు. చంపేస్తాం, కొడతాం, చంపుతాం, ఇంతే. కేసులు పెట్టారు. ఎలాంటి కేసులు పెట్టారు? అల్లర్లు సృష్టించాను నేను అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నాను, కులాల మధ్య చిచ్చు పెట్టి కుల మత కులాల ఘర్షణలకు దారి చేశాను, సమాజముని అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తున్నాడు, సమాజంలో శాంతి భద్రతల్ని భయంకరంగా దెబ్బతీస్తున్నాడు సెక్షన్లతో నా మీద కేసులు పెట్టారు. నేను మాట్లాడింది రైటా రాంగా తర్వాత సంగతి. నేను ఆల్రెడీ ఉపసంహరించుకున్నాను కూడా. కానీ ఈ కేసులకు నేను మాట్లాడేందుకు సంబంధం కుల ప్రస్తావన తీయలేదు కదా. అంటే ఏంటిది? మేము బెదిరిస్తాం అంటే రాజ్యము, రాజ్యేతర శక్తులు, అంటే మన దేశ రాజ్యాంగము గొప్పతనము, మన దేశ న్యాయ వ్యవస్థ గొప్పతనం వల్ల రాజ్యము భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అంత సులభం కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆఖరికి పెగసిస్ లాంటి కేసులో సోర్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛల విషయంలో తీర్పు చెబుతూ పౌడర్, కేక్ అండ్ స్పార్క్ అన్నది, అంటే ఒక నిప్పు రవ్వ, ఒక పౌడర్ కేక్, అలాంటి రిలేషన్షిప్ ఉంటే తప్ప మాటలకు, వ్యాఖ్యలకు, కామెంటరీలకు, వ్యాసాలు రాస్తే నువ్వు చర్య తీసుకోకూడదు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇంతగా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినాక రాజ్యానికి పరిమితులు ఉన్నాయి, ఏం చేయలేరు. ఇక మరి ఏం చేయాలి? రాజ్యేతర శక్తులు రంగంలో దిగుతాం. అది రాజకీయ పార్టీలు కావచ్చు, అది వ్యక్తులు కావచ్చు, అది గ్రూప్స్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మేము దాడులు చేస్తాం, మేము చంపేస్తాం, లేదా రాజ్య వ్యవస్థే భయంకరమైన కేసులు పెడతాం. అవేం నిలబడవు, ఏ కేసు నిలబడదు. కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఓ 10 సార్లు పోలీస్ స్టేషన్ పిలుస్తారు, అవసరమంతా లోపలేసి ఓ జ్యుడిషియల్ కస్టడీలో పెడతారు. ఈ ప్రాసెస్ అంటే దీన్నే జ్యూరిస్ప్రుడెన్స్ లో చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే చిల్లింగ్ ఎఫెక్ట్, ఆ వ్యక్తిని, నిరసన తెలిపే వ్యక్తిని బెదిరించడం, అలాగే నిరసన ఆయనను బెదిరించడం ద్వారా సమాజంలో ప్రశ్నించే వారి గొంతుకల్ని నొక్కేయడం, ఇది సమాజంలో జరుగుతున్నది. అందుకే మీకు ఇటీవల ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా లోయెస్ట్ గా ర్యాంక్ చేయబడింది. అది బాధేసింది, చాలా మంది అభ్యంతరాలు కూడా చెప్పారు. కానీ సమాజంలో జరుగుతున్నది అదే కదా. మీకు సమాజంలో జరుగుతున్నది అభిప్రాయాల్ని నొక్కేయాలి, మాకు నచ్చే అభిప్రాయాలే మీరు చెప్పాలి, మేం చెప్పింది వినాలి, వినకపోతే తిడతాం, కొడతాం, చంపుతాం. ఇది భారత ప్రజాస్వామ్యంలో వస్తున్న ఒక ప్రమాదకరమైన సంకేతం. ఇలా అభిజిత్ దీప్కే ఎదుర్కొంటున్నది కూడా అదే. ఆయన ఏం నేరం చేశాడు? ఆయన చంపుదామని బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఆయన ఒక వీడియో కూడా పెట్టాడు, నేను ఇండియాకు నెక్స్ట్ మంత్ రావాలి, నా ఎడ్యుకేషనల్ వీసా అయిపోతుంది, నాకు తెలుసు, నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన మరుక్షణమే నన్ను తిహార్ జైలుకు తరలిస్తారు అరెస్ట్ చేసి అని. తర్వాత మీకు ఆయన మీ ఇండియాలో మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో మాకు తెలుసు,
వాళ్ళపై దాడులు చేస్తాం. అసలు ఇది ఎవరో వ్యక్తి చేయొచ్చు, ఓ పార్టీకి ఆపాదించకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాదించకూడదు. అది ఎవరి విషయంలోనైనా, ఈవెన్ నన్ను కొడతాం చంపుతాం అన్నది కూడా ఏ పార్టీకి నేను ఆపాదించడం లేదు, అది పద్ధతి కాదు. పోలీసు కేసుల్ని రాజ్యానికి ఆపాదిస్తాను తప్ప ఎవడో ఉన్మాది చేసేటువంటి బెదిరింపుల్ని చేయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్న విషయం, సమాజంలో హేట్ని పెంచితే అది ఎవరినైనా కబలిస్తుంది. అది ఎవరి వీళ్ళకు వాళ్ళకు తేడా ఉండదు. ఎందుకంటే హేట్ ఒకవైపు నుంచే పెరగదు, అది అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. హేటుకు, విద్వేషానికి, బలప్రయోగానికి ఎవరికి కూడా గుత్తాధిపత్యం ఉండదు. రాజ్య హింసకు కూడా ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇఫ్ ఇట్ కెన్ హ్యాపెన్ టు మీ, ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా నాగేశ్వర్కే కావాలని లేదు, మీకు రేపు ఎవరికైనా కావచ్చు. ఫేస్బుక్ లో అబ్జత్కే కావాల్సిన అవసరం లేదు, అది నాగేశ్వర్ కావచ్చు, అది రవిశంకర్ కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. అందువల్ల ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి మన దేశంలో రగలకపోతే, ఎందుకంటే జెన్జీ రెవల్యూషన్ చూసి భయపడుతున్నారు పాలకులు. ఇవాళ చూడండి, మీరు నరేంద్ర మోడీ కూడా మీకు రీల్స్ తెలుసా, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా అని అడుగుతున్నారు. సెపరేట్ గా మాట్లాడుకుందాం మనం. సో అందువల్ల ఇవాళ మనం నేపాల్లో చూసాం, ఉరికి తరిమారు ప్రజలు రాజకీయ నాయకుల్ని. మాజీ ప్రధానమంత్రి ఇంటినే దాడి చేస్తే ఆయన భార్య చనిపోయింది. మీరు ఇళ్లకు తగలబెట్టారు. ఎందుకింత వ్యతిరేకత అంటే, ఎంత భయంకరంగా నిరసనను అణచివేస్తే జరిగే పద్ధతి. నువ్వు ప్రెషర్ కుక్కర్ నువ్వు ఏమవుతుంది, నువ్వు ఏం ప్రెషర్ బిల్డప్ అవుతుంది, పేలిపోతుంది. మన ఇండస్ట్రియల్ డిజాస్టర్ చూస్తలేమా? ప్రెషర్ కుక్కర్ బాగా పేలి ప్రెషర్ బాగా బిల్డప్ అయి పైప్ లైన్లు పలిగిపోవడం. సమాజం కూడా అలాంటిది. నువ్వు ప్రెషర్ బిల్డప్ అయితే ఏమవుతుందంటే, అది మన అధికారంలో ఉన్నవారు ఏమనుకుంటారు, నాకు ఎదురు లేదు అనుకుంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికీ శాశ్వత అధికారం ఉండదు. అధికారమే ఉండాల్సిన అవసరం లేదు బల ప్రయోగానికి, అధికారమే ఉండాల్సిన అవసరం లేదు హింసను రేకెత్తించడానికి. అది ఎంత ప్రమాదకరమైన సంకేతము సమాజానికి. అందువల్ల మీకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినా, అధికారం ఉన్నది కదా అని మేము చంపుతాం కొడతామని అధికారంలో ఉన్నారని భావించే వ్యక్తులు మాట్లాడినా అది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఒక వికసిత భారత్కు ఉండాల్సిన లక్షణం కాదు, ఒక అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక సమాజానికి ఉండాల్సిన లక్షణం కాదు. అది మనం చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా మీరు విద్వేషాలు ఏ రకంగా సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయని. అందువల్ల మన పవిత్ర భారతదేశాన్ని, ఈ రకమైన మన తెలుగు సమాజాన్ని ఈ రకమైన ఏకపక్ష రాజ్య ధోరణులకు, ఏకపక్ష నాన్ స్టేట్ యాక్టర్స్ ధోరణులను ముందు భావ ప్రజ్ఞా స్వేచ్ఛను అణచివేత మంచిది కాదు. అది సమాజానికి మంచిది కాదు. శ్రీలంకలో చూసాం, అర్గారియా మూమెంట్తో 4%, 3% ఓటింగ్ ఉన్న జనతా విముక్తి పరమైన 3%, అసలు ఫోర్సే కాదు, 3% ఓటింగ్ అనురగ్ కుమార్ డెస్నాయకే 42% ఓటింగ్తో ప్రెసిడెంట్ అయ్యాడు. ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ ప్రజలు చావబాదారు. నేపాల్లో చూసాం మనం ఇదే ధోరణి. అందువల్ల అధికారంలో ఉన్నవారు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్ గా సమాజమే గొప్పది. ఎన్టీ రామారావు అంటాడు చూడు, సమాజమే దేవాలయం అంటాడు. ఆయన వట్టిగా లేదు, సమాజమే దేవాలయం కూడా కాదు, సమాజం తిరుగుబాటు క్షేత్రం కూడా. సమాజాన్ని నువ్వు భయంకరంగా అణచివేస్తే, సమాజాన్ని భయంకరంగా రెయిన్ ఆఫ్ టెర్రర్తో, ఫియర్తో నడుపుతా అంటే సమాజానికి ఆ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యమే రగిలిన రోజు, రాజ్యమే హింసకు మరిగిన నాడు, ఆ పదముద్రికలు ఎవరి సంతకాలో మరి అని తినాలి అంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా.